హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేయబోతున్న రెసిపీ గంగవల్లి కూర పప్పు అండి. నిజంగా చెప్తున్నానండి, ఈ పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా 4 కట్టల గంగవల్లి కూర. ఇలా మనం పప్పు కుక్కర్ని తీసుకొని 3/4 కప్పు కందిపప్పును వేసుకోవాలండి. శుభ్రం చేసుకోవాలి. ఇలాగే గంగవల్లి కూరను వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియను, ఒక 2 టమాటా ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని మనం వేసిన మిశ్రమం అంతా మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి. మనం ఒక పావు ఆయిల్ పోసుకొని 3 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మనం ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇంకో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా రుబ్బుకొని మనం ఇలా పోపు పెట్టుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను పోసుకొని ఇంకా ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని దాంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలండి. ఇలా 3 ఎండుమిర్చీలు, ఒక కరివేపాకు రెమ్మ, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. మనకు పప్పు రెడీ అయిపోయింది.